జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము భగవానుడి యొక్క గొప్పదైనటువంటి స్థితిని ఆయన చెబుతూ శ్రేష్టమును ఉత్కృష్టమును అవ్యయమును నిగూఢమైనటువంటి నా స్వరూపమును తెలియజాలినటువంటి మూర్ఖులు నన్ను ఈ జనన మరణములు కలిగినటువంటి దేహమాత్రుడుగా భావిస్తున్నారు. నన్ను తెలుసుకోవడం లేదు. నేను అనేది ఇంత గొప్ప తత్వము కనుక భగవంతుడు అంటే ఆ అవ్యయమైనటువంటి తత్వమే తప్ప కనిపిస్తున్నటువంటి మానుష రూపం కాదు అని చెప్పి భగవానుడు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమి భావిస్తూ ఉంటారో కొందరు చెబుతూ నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా వాస్తవ స్వరూపము అగోచరమైనది. యోగమాయతో కప్పబడినటువంటి మూఢలోకము జన్మ మరణములు లేనటువంటి నన్ను తెలుసుకుని జాలకున్నది. భగవంతుని యొక్క వాస్తవ స్వరూపం అని అగోచరము, గోచరించినది, కంటికి కనిపించినటువంటిది. కానీ మూర్ఖత్వం వల్ల యోగమాయతో కప్పబడినటువంటి మాయా ప్రభావం వల్ల ఈ జనులు ఏమనుకుంటున్నారంటే ఆయన్ని ఈ జననము మరణము కలిగినటువంటి సామాన్య దేహమాత్రుడుగానే ఆయన భావిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్లే ఆయన యొక్క మూర్తిని అంటే ఆయన యొక్క రూపమే భగవంతుడుగా భావిస్తూ ఒక రకమైనటువంటి అల్ప భావన కలిగి ఉన్నారు మూర్ఖ జనులు. ఎందువల్ల వారు ఆ విధమైనటువంటి అల్పభావంతో ఉంటున్నారు అంటే వారు మాయ చేత కప్పబడి ఉన్నారు. ఎటువంటి మాయ అంటే యోగమాయ, అంటే భగవత్ సంబంధమైన మాయే. అటువంటి మాయా ప్రభావమునకు లోబడినటువంటి వారెవరూ కూడా భగవంతుని యొక్క నిజతత్వాన్ని తెలియజాలక మోహపడుతూ ఉంటారు. భగవంతుడు అంటే ఎవరో సరైనటువంటి అవగాహన లేనటువంటి వారై ఉంటారు. భగవంతుడు అంటే నామరూపాలతో కూడినటువంటి ఒక అవతారాలుగానే అంటే రూపాలుగానే భావిస్తూ వారి వారి జీవిత విశేషాల్లో ఉండేటువంటి ఏమైనా దోషాలుంటే వాటిని కూడా పట్టి వెలికి తీసి బయటికి చూపుతూ ఒక రకమైన మూర్ఖత్వంతో వర్తిస్తూ ఉంటారు. యథార్థానికి భగవంతుడు అప్పుడప్పుడు ఆయన సహజతత్వంతో కొన్ని రూపాలతోటి అవతరిస్తూ ఉండొచ్చు. మనకి ఇల మీదకి వచ్చినటువంటి అవతారమూర్తులందరూ కూడా అలా అప్పుడప్పుడు ఆయన చెప్పినట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకి చెప్పినట్టుగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఆ యొక్క తత్వం వ్యక్తమవుతూ ఉండొచ్చు. వాస్తవానికి అందరిలో ఉన్నది అదే తత్వము. అందరము భగవత్ స్వరూపమే. అన్ని దేహముల యందు ముఖ్యముగా జ్ఞాన స్వరూపము కలిగినటువంటి జ్ఞానాన్ని పొందడం అర్హత కలిగినటువంటి ఈ యొక్క మానవ శరీరం ఏదైతే ఉందో ఆ అన్ని దేహముల యందు కూడా ఉన్నది ఒకటే తత్వం, పరబ్రహ్మతత్వమే. అన్ని జీవుల యందు అదే ఉన్నది. కానీ ఈ మానవ జన్మకు వచ్చిన వాళ్ళము దాన్ని బయటికి వ్యక్తపరచుకోవడానికి చాలా ఉపయుక్తమైనటువంటి జీవితం ఇది. అయితే ఎవరెవరి అంటే ఏ దేహముల్లో ఉండేటువంటి భగవతత్వము బాగా ప్రస్ఫుటిస్తుందో ఆయా యొక్క దేహములు కూడా ఆరాధ్యనీయములై వాటిని భగవత్ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉండొచ్చు. మనకొచ్చిన అవతారాలు అన్నీ కూడా అలా ఒక్కొక్కరి రూపము నుంచి అంటే మనం అవతారమూర్తులుగా చెప్పుకుంటున్నటువంటి అలనాటి అవతారమూర్తులు మనకి మన యొక్క దైవ స్వరూపులుగా చెప్పుకునేటువంటి ఎందరో మహానుభావులు. అలాగే ఇప్పుడు ఈ భగవద్గీత చెప్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక తల్లి గర్భము నుంచి ఉదయించినటువంటి ఒక దేహమాత్రుడుగానే బయటికి వ్యక్తమయ్యారు. కానీ వాస్తవానికి ఆయన ఆ శరీరధారి మాత్రం కాదు, శరీరం మాత్రం కాదు, ఆ దేహం మాత్రం కాదు, అది ఒక రూపం మాత్రమే. ఆ రూపాన్ని తీసుకుని ఆయన తత్వాన్ని వ్యక్తపరిచినటువంటిది, భగవతత్వాన్ని ప్రస్ఫుటింపజేసినటువంటిది. అలా ఏ దేహాలతో ప్రస్ఫుటింపబడుతుందో ఆయా దేహాలే పూజ్యనీయమవుతూ ఉంటాయి. అలా వచ్చినవి అవతారమూర్తులు. మనకున్న రాముడు, కృష్ణుడు, ఇతరత్ర అనేక దేవతామూర్తులందరూ కూడా ఆ విధంగా
మనకి ఈ లోకానికి వచ్చిన అవతారమూర్తులు. అలానే ఇప్పటి కాలంలో ఎందరో సద్గురువుల స్థానంలో ఉండి కూడా ఆ దైవత్వాన్ని చక్కగా తమలోంచి బయటికి వ్యక్తీకరిస్తూ వారందరూ పూజనీయులయ్యారు. అదేవిధంగా సర్వుల దేహములందు కూడా అదే తత్వము నిండి ఉన్నది. కానీ దాన్ని మనము వెలికి తీసుకోలేకపోవడం వల్ల, ఎందువల్ల అంటే అజ్ఞానము చేత, ఈ యొక్క యోగమాయ ప్రభావం చేత కప్పబడి ఉండడం వల్ల, ఆ మాయ చేత ఆవరింపబడి ఉండడం వల్ల ఆ యొక్క తత్వాన్ని మనం బయటికి వెలికి తీయలేకపోతున్నాం. మనలో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కనుకనే భగవత్ స్వరూపంగా బయటికి వచ్చిన పరమాత్మ యొక్క అవతారమూర్తుల్ని కూడా మనం యథార్థంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. వారి దేహ సంబంధమైనటువంటి చరిత్రని పురాణాన్ని ఆధారంగా చేసుకుని వారిని లెక్కిస్తున్నాం తప్ప వారి అంతరములో ఉండేటువంటి దైవత్వము, ఆ యొక్క స్థితిని మనము అవగాహన లేకుండా ఉన్నారు మూర్ఖజనులు. కావున ఎందువల్ల అంటే నా వాస్తవ స్వరూపము అగోచరము అంటే దీన్ని కంటితో చూసి అర్థం చేసుకునేది కాదు. యోగమాయ చేత ఈ యొక్క మూర్ఖజనులంతా కూడా కప్పబడి ఉండడం వల్ల ఆ విధంగా నన్ను కేవలము రూపంతో ఉండేటువంటి ఈ దేహమాత్రుడుగా భావిస్తున్నారు. ఇదంతా అజ్ఞానం. వాస్తవానికి నేను ఈ దేహమాత్రుడు మాత్రము కానీ కాదు అని భగవాన్ ఇక్కడ మనకి తెలియచేశారు. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఈ గీతా ప్రబోధం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ రూపాన్ని ధరించి కొంత అవసరార్థం ఆ రూపమునైతే ధరించి ఇళ్ళ మీదకు వచ్చారే తప్ప ఆ వాస్తవానికి ఆయన యొక్క తత్వము సర్వాంతర్యామి తత్వము. ఏదో ఒక దేహానికి పరిమితమైనది మాత్రము కాదు, అనంత తత్వము, సర్వవ్యాపకత్వము. కనుక ఆ యొక్క తత్వముతోటే తెలిసి ఆయన దేహంతో చేసిన క్రియలు కనుకనే ఆ యొక్క అవతారములో చేసినటువంటి ఏ క్రియనైనా సరే, ఏ పన్నైనా సరే లీల అన్నారు. అంటే తననెవరో తాను తెలుసుకుని జ్ఞానంతో ఉంటూ కర్మాచరణ చేయబడేది ఏదైతే ఉందో అట్టి కర్మని లీల అంటారు. అందుకే శ్రీకృష్ణుని యొక్క లీల అంటారు. కనుక భగవానుడు ఇలా తెలియజేస్తూ ఈ భగవద్గీతను చెబుతున్నప్పుడు కూడా ఆయన కేవలము శ్రీకృష్ణ స్వభావంతో చెప్పలేదు, శ్రీకృష్ణమూర్తి తత్వంతో చెప్పలేదు. ఆయన అనంత తత్వాన్ని ఆపాదించుకుని అదే తానుగా తానే అదే దేహం అనేది పక్కకు నెట్టి తాను పరబ్రహ్మతత్వంగా ఉంటూ ఈ జ్ఞానబోధ చేశారు. అందుకే ఇది భగవద్గీత అయ్యింది. ఇలా ఎవరైతే భగవంతుని అర్థం చేసుకుంటారో వారే వాస్తవంగా అర్థం చేసుకున్నవారు. అంతేకాని కేవలం రూపానికి మాత్రం వర్తింపచేసేది వాస్తవ జ్ఞానము కానే కాదు. ఈ విధముగా పరమాత్మ మనకి తెలియచేశారు. మరి ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నారో కూడా చెబుతూ వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చిన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమానములు కాలములన్నీ కూడా నేను తెలుసుకొనగలుగుచున్నాను, కానీ నన్ను ఎవరును తెలుసుకునలేకున్నారు అన్నారు. భగవంతుడికి భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం అనే 3 కాలములు, త్రికాలములు పరమాత్మ యందు ఏకకాలమే, ఒక్కటే. ఈ యొక్క భౌతిక ప్రపంచములో నిన్న, నేడు, రేపు అని వర్తింపజేసేటువంటి 3 కాలాలు ఉన్నాయి. కానీ ఈ 3 కూడా భగవంతుని యందు అనంతుడు కనుక ఆయన యందు ఒకే విధంగా ఉంటాయి. ఆయన యందు ఈ 3 కూడా ఏకకాలమే. కనుకనే వెనకటిది, ఇప్పటిది, మీదటి విషయములన్నీ కూడా నేను తెలుసుకునగలుగుచున్నాను అన్నారు. ఆయనకి తెలియనిది, పరమాత్మకు తెలియనిది, అర్థం కానిది ఏది ఉండదు, ఏమీ లేదు. ఎందుకంటే ఉన్నది అదొక్కటే సత్యం, పరబ్రహ్మం ఒక్కటే సత్యము, అన్యమన్నీ కూడా అసత్యమే. కనుక సత్యమునందు ఇదంతా కూడా ఎలా పుట్టిందంటే ఆ సత్యము నుంచే ఇది ఒక మాయలాగా ఉద్భవించిందంతే ఈ అసత్య ప్రపంచం. కనుక దేని నుంచి అయితే ఉద్భవించిందో దాని యొక్క ఎరుక అంతా కూడా సత్యానికి ఎరుకయ్యే ఉంటుంది. దీని మూలము పరమాత్మయే. కనుక ఈ 3 కాలములు అంటే ఒక నిద్రిస్తున్నటువంటి వ్యక్తిలో ఒక స్వప్నం అనేది జరిగితే ఆ స్వప్నములో భూతకాలము, భవిష్యత్తు కాలం, వర్తకాలం 3 కాలాలు కూడా జరిగిపోతాయి అప్పటికి కొన్ని నిమిషాల్లోనే. కానీ నిద్రిస్తున్నటువంటి వ్యక్తికి మాత్రము అది వర్తమానమే అవుతుంది. అంటే ఆ కళ అప్పుడు కొద్ది క్షణాల్లోనే అది జరిగిపోతుంది. అదే విధముగా మనకు వచ్చిన కళ మనకి అది వర్తమానంగానే అవుతుంది. కానీ ఆ కళలో మనం 3 కాలాలు ఎంతో కాలం గడిచిపోయినట్టుగా కూడా మనకి అనిపించవచ్చు.
కానీ మేలుకుని చూస్తే అది అప్పుడు మాత్రమే జరిగిందని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భగవంతుడి నుంచి వచ్చిన ఒక స్వప్న మాదిరి ఈ లోకములో ఏ కాలమైనా సరే పరమాత్మకి ఎరుకే. కనుక ఎవరైతే ప్రయత్నముతోటి ఈ దైవత్వ స్థితిని అనుభవిస్తూ ఉంటారో వారికి ఈ జగత్తులో జరుగుతున్నటువంటి కాల స్వభావం ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. ఈ కాలమంతా కూడా ఏకం అనేటువంటి ఒకే కాలంగా అనుభవానికి తెచ్చుకోగలుగుతూ ఉంటారు. కనుకని అన్నీ నాకు ఎరికే, కానీ నన్నే ఎవరూ తెలుసుకోవడం లేదు అన్నారు. తెలుసుకోవడము లేదు అంటే ఎవ్వరికీ తెలియట్లేదని అర్థం కాదు. తెలుసుకోవడం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవడం కూడా చాలా కష్టము కనుక అలా చెప్పడం జరిగింది. నన్నెవ్వరును తెలుసుకున్న జాలకున్నారు అంటే జ్ఞానవంతులు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, అవగాహన చేసుకోగలుగుతున్నారు, అనుభవించగలుగుతున్నారు. అన్యులందరూ కూడా దాన్ని తెలియని వారిగానే ఉన్నారు కనుక ఎవ్వరూ తెలుసుకున్న జాలకున్నారు అని చెప్పడానికి కారణమయ్యింది. అంటే ఎంతవరకు అజ్ఞానంలో ఉంటామో అంతవరకు కూడా మనకి వాస్తవం ఎరుక కానే కాదు. స్వప్నములో ఉన్నంత వరకు స్వప్నమే నిజమనిపించినట్లుగా ఈ జగత్తులో మాయలో ఉన్నంత వరకు, అజ్ఞానంతో ఉన్నంత వరకు కూడా ఈ మాయా జగత్తే సత్యంగా భాషిస్తూ ఉంటుంది. ఇదే యథార్థం అనిపిస్తూ ఉంటుంది. ఇది యథార్థమని అనిపించినంత వరకు కూడా మనకి అసలైన వాస్తవం తెలియనే తెలియదు. ఆ పరమాత్మతత్వం అందదు. అందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారని చెప్పడానికి కారణం, ఎప్పుడైతే దీన్నిగా తెలుసుకుంటావో, మాయని మాయగా గుర్తిస్తావో, అసత్యాన్ని అసత్యంగా అవగాహన చేసుకుంటావో సత్యం ఏమిటో ఎరుకైపోతుంది. కావున సత్యం ఎరుకవ్వాలంటే ముందు అసత్యాన్ని పక్కకు నెట్టాలి. అసత్యాన్ని అసత్యంగా గుర్తించగలిగితే, ఇది ఒక స్వప్న ప్రపంచం అని గుర్తించగలిగితే, దీనికి విలువ లేకుండా నీ మనసులో దీనికి విలువ లేకుండా చేయగలిగితే, దీన్ని పక్కకు నెట్టగలిగితే సత్యమునందు నిలకడత్వం వచ్చేస్తుంది. కనుక అటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు కనుక నన్ను తెలుసుకోవడం లేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరికొంత విషయాన్ని ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ, ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఓ శత్రు భయంకర, రాగద్వేష రూపమైనటువంటి ద్వంద్వ మోహమునకు చిక్కి సమస్త ప్రాణులు కూడా సంసారమునందు తడబడుచు ఇందునే కృంకెలుడుచున్నవి అన్నారు. అంటే ఓ శత్రు భయంకర, ఎలా ఉన్నారు వీళ్ళంతా, ఈ జగత్తంతా కూడా, ఈ ప్రాణులందరూ కూడా ఏ విధంగా ఉన్నారో చెప్తూ భగవానుడు రాగము ద్వేషము అనేటువంటి ద్వంద్వ స్వరూపమైనటువంటి మోహమునకు చిక్కిపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ రాగద్వేషాలే ప్రధానంగా ఉన్నాయి. చెప్పాలంటే అరిషడ్వర్గాల్లో ఇవే ప్రధానమైనవి. ఎక్కడైతే రాగం ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. నాది, నావారు, నావి అనే దాని పట్ల ఒక ప్రత్యేక భావన ఎక్కడైతే ఉందో అందుకు అన్యమైన వాటి యందు, వాటికి అడ్డు వచ్చిన వాటి యందు ద్వేషం అనేది తప్పక కలుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి చిక్కి సమస్త జనులు కూడా, సమస్త ప్రాణులు కూడా సంసారమునందు తిరుగాడుతూ ఉన్నారు. ఈ జనన మరణ చక్రములోనే తిరుగాడుతూ ఉన్నారు. కనుక ఈ జన్మే సత్యం అనుకుని, ఈ జన్మలో ఉన్నవే సత్యం అనుకుని కొన్నింటిని ఇష్టపడుతూ కొన్నింటిని ద్వేషిస్తూ తదనుగుణమైన కర్మాచరణ చేస్తూ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మకొస్తూ ఇలాగ జన్మ పరంపరల్ని పొందుతూ ఈ సంసారమునందే తిరుగాడుతున్నారు. కావున ఈ సంసారం అనేటువంటి చక్రము నుంచి బయటపడాలి అంటే మరి ఏమి కావాలండి అంటే, ఈ మాయాస్వరూపమైనటువంటి ఈ రాగద్వేషములు అనేటువంటి రెండింటినీ కూడా, ఈ శత్రువుల్ని మన నుంచి బయటకు నెట్టగలిగితే కనుక మనము స్వచ్ఛతను పొందగలిగి, చిత్తశుద్ధి కలిగి, తదనుసారం మనము జ్ఞానప్రాప్తి కలిగి పరమాత్మ అనుభవాన్ని పొందగలుగుతాము. వాటి యొక్క బారిన పడి ఉన్నంత వరకు కూడా పరమాత్మ అనుభవం అందడం అనేది చాలా అరుదు. అంటే అసలు దక్కదు. వాటిలోనే మునకలిడి అవే సత్యమని అందులో పడి తిరుగాడుతూ ఉండవలసిందే తప్ప దైవత్వాన్ని, దైవానుభూతిని అనుభవించలేము. కనుక ఇక్కడ భగవానుడు పట్టి ఈ రాగము ద్వేషము అనేవి ఎంత భయంకరమైన శత్రుస్థానములో మనకి తెలియచెబుతూ ఈ సంసారంలో తిరిగాడడానికి ఇవే కారణంగా తెలియచేశారు. మరి ఎవరు పరమాత్మని ఎప్పుడు పొందగలుగుతారో తెలియచేస్తూ,
ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్య ప్రభావముతో ఎవరి పాపములు నిర్నామమైపోయినవో అట్టి మహనీయులు ద్వంద్వ మోహముల నుండి విడువడి గట్టి పట్టుదలతో నన్ను సేవింపగలుగుతారు అన్నారు. అంటే మరి రాగద్వేషములకు చిక్కి నన్ను తెలుసుకోలేకపోతున్నారు, ఈ జనన మరణముల్లో పడి కొట్టుకుపోతున్నారని చెప్పారు. మరి అటువంటి వారు ఏ విధముగా ఉద్ధరింపబడతారు అంటే పుణ్య ప్రభావము చేత ఎవరి యొక్క పాపములైతే నశించిపోతాయో తొలగిపోతాయో అట్టి మహనీయులే ఈ ద్వంద్వ మోహముల నుంచి బయటపడగలుగుతారు. అలా బయటపడగలిగిన వాడే గట్టి పట్టుదలతో నన్ను సేవించగలుగుతాడు అన్నారు పరమాత్మ. మరి పాపాన్ని తొలగించుకోవాలి, పుణ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే తప్పకుండా మరి ఏదో ఒక కర్మాచరణ ఉండియే తీరాలి. పాపమును తొలగించుకుని పుణ్యమును పక్వతకు తెచ్చుకోవాలి, ఆ ప్రభావాన్ని పెంచుకోవాలి అంటే మరి కర్మాచరణ తప్పదు. అందుకే జనులు ఏదో ఒక నియమముతోటి నిష్ఠతోటి వ్రతముతోటో లేకపోతే ఏదో కఠోరంగా మనకు దీక్ష పూనో తమలో ఉండేటువంటి ఈ యొక్క అరిషడ్వర్గాల్ని జయించపోనాలి. అందుకే మన పెద్దలు మనకు పెట్టారు ఈ నియమాలన్నీ కూడా. చూడండి, భౌతికములో మనకి ఈ రోజున ఎన్నెన్నో మాలధారణలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పెద్దలు ఉట్టనే పెట్టలేదు, అవన్నీ అవసరమని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మానవుడు చుట్టూ ఉండేటువంటి జీవుడు చుట్టూ ఏర్పడినటువంటి మాయ అంత గొప్పదై ఉన్నది. అది ఏ విధమైనటువంటి చర్య లేకుండా దాన్ని తొలగించుకునేటువంటి ఆ యొక్క సరైనటువంటి దాని క్రమశిక్షణతో కూడినటువంటి విధానం లేకుండా అవి తొలగవు. కావున ఒకవేళ అంతో ఇంతో జ్ఞానంతో భగవంతుడే సత్యం అనేటువంటి భావన మనలో ఉన్నా దానికి విరుగుడుగా అంటే ఏంటి, మనలో ఉండే మాయను జయించడానికి తగినటువంటి ప్రయత్నం ఉండాలి తప్పకుండా. మాయ ఎంత గొప్పదో దాన్ని తొలగించుకోవడానికి మనం చేసే చర్య కూడా అంతే గొప్పదిగా ఉండాలి. అప్పుడే ఆ మాయ జయించబడుతుంది. అలా జయించాలి అంటే మరి దీక్ష పూనాలి తప్పకుండా, కఠోర నియమాలు శీలించవలసిందే. ఈ దేహము మనస్సుని తమ అదుపులో ఉంచుకోవడానికి అనువైన విధానములో జీవిత క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే. అందుకే మహనీయులు మరి ఇవన్నీ ఏర్పాటు చేశారు మనకి. వాటిని కాదనడానికి లేదు. అవేమీ చెయ్యకుండా జ్ఞానప్రాప్తి మాత్రము జరగదు, రాదు. అవన్నీ జరిగి చిత్తశుద్ధి కలిగి మరి పుణ్య పరిపక్వత చేత మాత్రమే జ్ఞానప్రాప్తి తప్ప ఏమీ చేయకుండా అప్పటికప్పుడు ఏదో ప్రయత్నిస్తే జ్ఞానం అనేది రాదు. ఒకవేళ వచ్చినట్టుగా నటించినా అది నిలవదు. అవునా, ఇప్పుడు జనులు లోకములో చేస్తున్నటువంటి వేటిని కూడా ఎవ్వరము కూడా చిన్నవిగా చూడవలసిన అవసరం లేదు. అందరము అటువంటి నియమనిష్టలు పాటిస్తేనే ఇప్పటికి ఎంతో కొంత ఈ మాత్రము జ్ఞానాన్ని అందుకోగలిగే స్థితి అయినా మనకి లభ్యమవుతుంది. ఏ నియమాన్ని పెట్టుకోకపోతే జీవితం అంతా కూడా అది అదుపు తప్పినటువంటి ఆ యొక్క గుర్రములాగా పరుగులు పెట్టేస్తూ ఉంటుంది. ఇంద్రియాలన్నీ కూడా వశములో ఉండవు. కావున తప్పకుండా మరి మన పూర్వీకులు మనకి ఏర్పాటు చేసిన విధానములో జీవితాన్ని నడుపుకుంటూ ఉండాలి. మనం ముఖ్యంగా మన మనస్సుని జయించడానికి ఏమేమి ఉపాయాలు ఆలోచించాలో, దానికి ఏ విధంగా అడ్డుకట్టలు వెయ్యాలో, అధిగమించాలో అని ఎవరికి వాళ్ళే ఎంచుకుని, ఎవరికి తగిన ఉపాయాలు వాళ్ళే ఆలోచించుకుని తప్పకుండా దాని తగిన నియమాలని మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో పెట్టిన నియమాన్ని ఏదో కొద్ది రోజులు పాటించేసి ఆ దీక్ష అయిపోయింది కదా తర్వాత ఇచ్చరివిడిగా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అటువంటి దీక్షల వల్ల మనకు వచ్చేది పెద్దగా ఏమీ ఉండదు. అది బహు తక్కువ. అంటే పరిమిత కాలం, అంటే కొంతకాలం ఏదో ఆ దీక్ష చేస్తాము, దానివల్ల అంతో ఇంతో శుద్ధి కలుగుతుంది. కానీ మనస్సుని అదుపు చేసుకోకపోతే దీక్ష విరమించిన వెంటనే మళ్ళీ మనస్సు పూర్వస్థానము కంటే కూడా ఎక్కువ ఉధృతంగా అది ఇతరత్ర అభ్యాసాలకు వెళ్ళిపోవచ్చు, దాని వ్యసనాలకు అది వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా కాకుండా ఎవరికి వాళ్ళమే మనమే దీక్ష పెట్టుకోవాలి. మన మనసును జయించడానికి మనమే ఉపాయాలను ఆలోచించుకోవాలి.
దాన్ని అధిగమించటానికి తగినటువంటి పన్నాగాల్ని మనమే పన్నుకోవాలి. ఏది ఎక్కువగా మనము అనుభవింపజేయడం వల్ల ఈ మనసు ఇంద్రియాలు జయాన్ని పొందలేకపోతున్నాము అంటే వశం తప్పుతున్నాయో గుర్తించి వాటికి దూరంగా జరగాలి. ఎవరి సాంగత్యములో ఉన్నప్పుడు మనకి భగవంతుని యందు నిష్ఠ అనేది తొలగిపోతుందో తగ్గిపోతుందో ఆ సాంగత్యాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. అలాగే ఎక్కడ పెరుగుతాయో ఆ సాంగత్యాల్ని పెంచుకోవాలి. ఇలాగ మనమే నిపుణత్వంగా కుశలత్వంతో ఆలోచన చేసుకుని సక్రమమైనటువంటి విధానాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. కనుక తప్పకుండా శుద్ధత్వాన్ని పొందటానికి అశుద్ధాన్ని తొలగించటానికి తప్పకుండా చర్య అనేది లేకుండా జరగదు. శుద్ధి అనేది కలగాలి అంటే ఈ మాయ అనేది తొలగాలి అంటే దానికి విరుగుడుగా మనము ఒక క్రమపద్ధతిగా మనము జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకునే తీరాలి. అటు పిమ్మట జ్ఞానప్రాప్తి. జ్ఞానం అంటే అది చివరికి ఇవన్నీ లేనటువంటి ఏమీ చేయవలసిన అవసరము లేనటువంటి స్థితి అవ్వచ్చు జ్ఞానం అంటే. కానీ అది ఇప్పటికిప్పుడు అనేది ఎవరికి కలగదు. అప్పటికప్పుడు ఎవరికి రాదు. అనేక జన్మల నుంచి దానికోసం ప్రయత్నిస్తేనే అది సిద్ధిస్తుంది అన్నారు. మరి వశిష్ఠ భగవాన్ అంతటి వాడు కూడా జ్ఞాన ప్రభావాన్ని తెలియచేస్తూ ఒకనొకప్పుడు శ్రీరామచంద్రునితో చెప్తారు. ఏమిటి అంటే, నీ చేతికి అంటినటువంటి మలినాన్ని నువ్వు వదిలించుకోదలిస్తే దాన్ని మరి ఇంకొక మలినం అంటే దానికి మనం ఏ పేరైనా పెట్టొచ్చు, ఇంకొక దాన్ని వేసి రుద్దాలి. అంటే మన చేతికి అంటినటువంటి ఒక బంకని ఏదైనా వదిలించుకోవడానికి ఇంకో సబ్బో సీకాయో సున్నిపిండో ఏదో ఒకటి వేసి దీన్ని కలిపి రుద్ది అప్పుడేం చేస్తున్నాం? ముందుది మలినమే, కానీ తర్వాతదేమిటి? దాన్ని వదిలించుకోవడానికి వాడినటువంటి ప్రేరకం. కానీ ఈ రెండింటినీ కలిపి రుద్దాము, కానీ చివరిగా ఏం చేస్తాం? రెండింటినీ కలిపి కడిగేసుకుంటాం. కడిగేయకపోతే సరే తర్వాత వాడింది మంచిది కదా అని చెప్పేసి దాన్ని ఉంచుకుంటామా? ఉంచుకోవాల్సిన విధానమే లేదు. రెండింటినీ కలిపి కడిగేస్తాం. అంటే అది లేదు ఇది లేదు. ఉన్న ప్రారంభంలో ముందుగా ఉన్న మలినము లేదు, దానికి విరుగుడుగా వాడింది లేదు, రెండూ కడిగేస్తాం. అంటే అప్పుడు ఇంకేమీ లేదు. ఆ ఏమీ లేనటువంటి స్థితి అదే జ్ఞానస్థితి. కానీ ప్రారంభంలో ఏముండాలి? ఈ ఉన్న మలినాన్ని వదిలించుకోవడానికి ఇంకోటి దాన్ని తప్పకుండా వాడాలి. అంటే చర్య ఉండాలి. మనలో ఉన్న మాయను తొలగించుకోవడానికి తప్పకుండా దానికి తగిన పద్ధతుల్లో మనము ఏదో ఒక విధానములో భగవత్ సంబంధమైన క్రియాచరణ జరుగుతూనే ఉండాలి. అది ధ్యానం కావచ్చు, యోగం కావచ్చు, లేదా ఇంకా భక్తిపూర్వకమైనటువంటి నియమనిష్టలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అవన్నీ చేస్తేనే సాధకుడికి పట్టు దొరుకుతుంది తప్ప ఏ కష్టపడకుండా అప్పటికప్పుడుకి ఎవరికి ఏది సిద్ధించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం పుస్తకాలు చదివి గ్రంథాల్లో ఏదో చదివేసుకుని అది మనకు అర్థమైపోయిందిలే, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన మనసుకి అర్థమైపోయింది అనుకుంటే అది మనము తప్పటడుగు వేసినట్లే. ఇలా అనుకోవడం వల్ల మనం ఏమి ఉద్ధరించుకోలేం. ఆ గ్రంథాల్లో చదివితే మన మనసుకు అర్థం అవటం కూడా ఆ మనసుకి ఎంత పక్వత ఉంటుందో అంతవరకే అర్థమవుద్ది, అంతకు మించిపోలేం. కావున ఎప్పుడు దాంతో సరిపెట్టుకోకూడదు. ఏదో ఒక విధంగా మనము తగిన విధానములో క్రియాచరణ జరిగి తీరాలి. కావున ఏమంటున్నారు? ఈ పుణ్య ప్రభావము చేత ఎవరి పాపములైతే తొలగిపోతాయన్నారు. అప్పుడే మనకి పుణ్యం. ఎప్పుడైతే ఇలా చేస్తూ వచ్చామో పాపము యొక్క శాతము తొలగిపోయినప్పుడు పుణ్య ప్రభావం పెరుగుతుంది, మలినము తొలగిపోతుంది. అప్పుడు అక్కడ శుద్ధత్వం అనేది హెచ్చుతుంది. ఎప్పుడైతే మలినము తొలగి శుద్ధ స్థితి కలిగిందో, శుద్ధత్వం వచ్చిందో వారికి మాత్రమే క్రమక్రమంగా శుద్ధి కలిగి ద్వంద్వమోహముల నుంచి విడివడినటువంటి వారే అటువంటి వారే గట్టి పట్టుదలతో నన్ను సేవించగలుగుతారు. భగవంతుని యొక్క సేవ కూడా అందరికీ సాధ్యము కాదు. పరమాత్మ యొక్క సాధన కూడా ప్రారంభం చేసేవారు చాలామంది ఉండొచ్చు, కానీ తుది వరకు సాగించేవారు చాలా అరుదు. చెప్పాలి అంటే మార్గ మధ్యములోనే ఏవేవో కారణాల వల్ల వాళ్ళు వెనుదిరిగిపోతూ ఉంటారు. ఎంతో గట్టి పట్టుదల ఉంటే తప్ప దాని మీద నిలబడలేరు. కష్ట నష్టాలకి ఓరిస్తే తప్ప వీటన్నిటినీ పక్కకు నెట్టి
ఏకైక గమ్యంగా దాన్నే ఎవరైతే ఎంచుకుంటారో, అదే ప్రాప్యస్థానంగా నిలదొక్కుకోగలుగుతారో, అదే ఎంచుకోగలుగుతారో అట్టివారు మాత్రమే ఎన్ని అవధుడుకులు వచ్చినా దేన్ని లెక్కించకుండా తమ లక్ష్యం వైపు దూసుకుపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఆటంకాలకు కూడా వంగిపోతూ తొలగిపోతూ ఉంటారు. ఎన్నో వస్తే మార్గ మధ్యములో అన్ని రకాలు కూడా మనకి అనుకూలంగా ఉంటేనే సాధన చేద్దాం అనుకుంటే ఎవరికి కూడా సాధన అనేది ముందుకి వెళ్ళదు, చెయ్యలేము. నిజం చెప్పాలి అంటే సాధకుడికే ఎక్కువ ఇక్కట్లు వస్తూ ఉంటాయి, అనేకంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రయత్నించే వాడికి ఆటంకాలు అధికంగా రావచ్చు, కానీ అంత మాత్రమే వీగిపోకూడదు. మరి ఎవరు వీగకుండా ఉంటారండి అంటే, ఎవరి పుణ్య ప్రభావం హెచ్చుతుందో వారే గట్టి పట్టుదలతో అలా వీగిపోకుండా భగవంతుని యొక్క సాధనని ఉపసంహరించకుండా ముందుకు దూసుకుపోగలుగుతారు. కావున మనం ముందు తప్పకుండా పరమాత్మ విధానం నిలదొక్కుకోవడానికి, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, అజ్ఞానానికి విరుగుడు చర్యలు చేయాలి. ఆ మనసుని అదుపు చేసుకోవడానికి, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలో వాటిని అభ్యాసం చేయాలి. మనకి ఉపవాసం అనేది ఒకటి ఉంది, మన పూర్వీకులు మనకి ఏర్పాటు చేశారు. అయితే చాలామంది చెబుతూ ఉంటారు ఉపవాసము నిజమే, ఉపవాసము అంటే ఏమంటున్నాము, మనం అనుకుంటూ ఉంటాం భోజనము తినడానికి బదులుగా వేరే ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే అది ఉపవాసం అనుకుంటున్నాం. కానీ ఇటువంటి ఉపవాసం వల్ల ఉపయోగము లేదు, అలాని పూర్తిగా వర్జించడం వల్ల కూడా ఉపయోగము లేదు. అసలు ఉపవాసం అనేదే దానికి అర్థం అది కాదు. భగవంతునికి సమీపముగా మనసుని ఉంచడమే ఉపవాసం అని ఇంకా లోపలిగా అర్థాన్ని చెప్పగలిగిన మహానుభావులు ఎందరో దాని అర్థాన్ని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా దేహరీత్యా కూడా ఉపవాసాన్ని ఒకరోజు దాన్ని కొంత ఆహారం ఇవ్వకుండా దాన్ని ఉంచడం వల్ల తప్పకుండా మనసు కూడా కొంచెం శమిస్తుంది, దానికి దూకుడు తగ్గుతుంది, భగవంతుని యందు కొద్దిగా దానికి నిశ్చలత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా అర్థం చేసుకుని మనకు ఏర్పాటు చేసిన నియమాల నిష్టల్ని కూడా ఎంతవరకు ఏ విధంగా పాటించాలో ఆ విధంగా మనం పాటిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి సరైన నియమాలతోటి. అటువంటి వారే ఆ పుణ్య పరిపక్వత కలిగినప్పుడే ఈ ద్వంద్వాల్ని అధిగమించగలుగుతారు. అప్పుడే జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని తట్టుకుని కూడా భగవంతుని సేవలో నిలదొక్కుకోగలుగుతారు. వారే గట్టి పట్టుదలతో నన్ను సేవిస్తారని చెప్పడానికి ఇది కారణమై ఉన్నది. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను ఆశ్రయించి జరామరణ విముక్తి కొరకై పాటుపడువారు బ్రహ్మతత్వమును సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక కర్మమును తెలియగలుగుతున్నారు. ఎవరు పరమాత్మను తెలుసుకోగలుగుతారో కూడా తెలియచెబుతూ, ఎవరైతే నన్ను ఆశ్రయించి ఈ జన్మ మరణము ఈ రెండిటి నుంచి బయటపడడం కొరకై పాటుపడుతూ ఉంటారో, అసలైనటువంటి ముక్త స్థానము కొరకు శ్రమిస్తూ ఉంటారో అటువంటి వారు బ్రహ్మతత్వమును సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక కర్మం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోగలుగుతారని చెప్పి భగవానుడు మనకి తెలియజేస్తున్నారు. దీని యొక్క మరికొంత విశ్లేషణ మనం వచ్చే భాగములో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్.